రేవంత్ సర్కార్కు అప్పుల సవాల్. గత ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కేసీఆర్ ప్రభుత్వంలో అధిక ధరలతో అల్లాడిన ప్రజలు. ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందో లెక్క తేల్చాలి. చెప్పాపెట్టకుండా పారిపోతున్న అవినీతి అధికారులు. లెక్కలు తేల్చకుంటే నిందలు మోపే ఆస్కారం. 2014లో 15,000 కోట్లు మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం. 2023లో 5.5 లక్షల కోట్లు అప్పుల్లో తెలంగాణ. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కేసీఆర్ అండుకో కుట్రలు. మాజీ మంత్రుల కార్యాలయాలలో మాయమవుతున్న ఫైళ్లు, ఫర్నిచర్. రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిన కేసీఆర్ సైన్యాన్ని ఊరికే వదలొద్దు. వారు చేసిన తప్పులకు వారిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు మేధావులు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏ శాఖలో ఎంత మేరకు పనులు నిర్వహించారో, ఆయా శాఖల పేరు మీద ఎంత అప్పు చేశారో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదంతా ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బు. వాటికి ప్రతినిధులుగా ఉన్నవారు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తెచ్చిన రుణం ఎంత ఖర్చు చేశారో ప్రజలకు చెప్పరా? ఆ అప్పులకు జవాబుదారీతనం ఎవరిది? ఇవన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని స్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 15,000 కోట్లు మిగులు బడ్జెట్. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక వచ్చిన కేసీఆర్ ప్రభుత్వానికి 15,000 కోట్లు మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలలో సుమారు 5.5 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకువెళ్ళి తెలంగాణ ప్రజలను నిండా ముంచింది. ఉచిత పథకాల పేరుతో కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కమిషన్ పథకాలను కొనసాగించి ప్రజల నెత్తిన పెద్ద శటకోపం పెట్టారు. సమయం కోసం ఎదురుచూసి ప్రజలు తప్పనిసరి అయి కేసీఆర్ను గద్దెదించారు. ప్రజలను బర్రెలు, గొర్రెలు, చేపల పేరుతో బకరాలను చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన గుదిబండను మోపారు. కేసీఆర్ ప్రభుత్వంలో అధిక ధరలతో అల్లాడిన ప్రజలు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపింది. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్, డీజిల్, మద్యం, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, పోలీసు చలాన్లు, రవాణా శాఖ చలాన్లు, టెక్స్టైల్ వాహనాల కొనుగోలులో తీసుకున్న వాట్, జీఎస్టీ లాంటి అనేకమైన భారాలను మోపి ప్రజలను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీశారు. మీదికేమో మాది ప్రజల ప్రభుత్వం, మాది రైతు రాజ్యం అంటూ గొప్పలు చెబుతూ ప్రజలను ఒక మాయా ప్రపంచంలో విహరింపజేస్తూ నిలువునా దోచుకున్నారు. ప్రజలకు కేసీఆర్, ఆయన ప్రభుత్వం చేసిన అన్యాయాలు ఒక్కటికొకటి బయటికి వచ్చి నిరూపితమవుతున్నాయి. ఇక్కడ చూసిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇంతగా మోసపోయామా మనము అనుకుంటూ ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ అప్పులు రేవంత్ ప్రభుత్వానికి పెను సవాళ్లు. కేసీఆర్ చేసినటువంటి అప్పులు రేవంత్ ప్రభుత్వానికి పెను సవాల్గా మారనున్నాయా అంటే ప్రజల నుంచి అవుననే సమాధానం వస్తుంది. కేసీఆర్ చేసిన పెంటనంతా కడగాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాల్సిందే అంటున్నారు. రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిన కేసీఆర్ సైన్యాన్ని ఊరికే వదలద్దు. వారు చేసిన తప్పులకు వారిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు మేధావులు. ఏ శాఖలో ఎంత అప్పు ఉందో, ఎంత ఖర్చు చేశారు, ఎంత అవినీతి జరిగింది లాంటి లెక్కలను బయటికి తీయాల్సిందే. అలా చేస్తేనే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయం దక్కుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక అటెండర్ స్థాయి మొదలుకొని ఐఏఎస్ స్థాయి వరకు అవినీతి మరకలు అంటుకున్నాయి అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవినీతి అధికారులకు ఇప్పుడు రేవంత్ ఫీవర్ పట్టుకుంది. కొంతమంది అధికారులు చెప్పాపెట్టకుండా రాజీనామాలు చేసి పారిపోతున్నారు. వారి రాజీనామాలు ఆమోదించకుండా వారందరినీ తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే అని అంటున్నారు. ప్రజల అనుమానాలను, ఆరోపణలను నిజమా కావా అనే కోణంలో ప్రతి శాఖపైన విడివిడిగా విచారణ జరిపించి నిగ్గు తేల్చాల్సిన అవసరం నూతన ప్రభుత్వంపై ఉన్నది. ప్రజల సవాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్వీకరిస్తాడు అనేది వేచి చూడాలి. లెక్కలు తేల్చకుంటే నిందలు తప్పవు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఆందాని లెక్కలు తేల్చకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నిందలు మోపి ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలకు కేసీఆర్ అండుకో తెరలేపుతారు. ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా పప్పు బెల్లాలలాగా పంచుకున్న కేసీఆర్ ఆయన టీం దగ్గర నుంచి కక్కించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సైన్యానికి. సమయం ఇస్తే బమ్మిని తిమ్మిని చేసే కేసీఆర్ తన మెదడుకు
పదును పెడతాడు. కానీ ఆ సమయం అతనికి ఇవ్వకుండా ఇప్పుడే వీటన్నిటిపై లెక్కలు తేల్చి ఒక్కొక్కరిని ప్రజల ముందు నిలబెట్టాలని తెలంగాణ ప్రజానీకం ఆశిస్తున్నారు. అయ్యో పాపం పోనీలే అని సానుభూతి చూపిస్తే నెత్తికెక్కి కూర్చుంటారు. తస్మాత్ జాగ్రత్త అంటూ మేధావులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలంటే మొదటగా చేయాల్సింది గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై లెక్కలు బయటకు తీయాల్సిందే. అలా చేస్తేనే ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్న సామాజిక తెలంగాణ పునర్నిర్మాణం అవుతుంది. మంత్రుల కార్యాలయంలో మాయమవుతున్న ఫైల్స్, ఫర్నిచర్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాజీ మంత్రుల కార్యాలయాలలో ఫైళ్లు కాలిపోవడం, మాయమవ్వడం, దొంగలు పడడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ఆ కార్యాలయాల ఓఎస్డీల కనుసన్నల్లోనే జరగడం గమనార్హం. టూరిజం శాఖ కార్యాలయంలో ఫైల్ దగ్ధమవ్వడం, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఫర్నిచర్ని ఎత్తుకెళ్లడం, పశువర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో ఓఎస్డీ ఫైళ్ల మాయం చేయడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇలా చూస్తే కేసీఆర్ ప్రభుత్వంలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి.